సరదాగా ఒక కప్పు బెల్లం టీ తాగుదామా? చలో మరి పెట్టేద్దాం రండి. కావాల్సినవన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక కప్పు ఫుల్ వాటర్ వేస్తున్నాను. మనం ఈ కప్పుతో 2 కప్పుల చాయ్ పెడుతున్నాం అనమాట. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు నా చేతిలో ఒక 4 యాలకులు ఉన్నాయి. రోల్లో వేసి జస్ట్ ఇలా కచ్చా పచ్చాగా దంచి ఇందులో వేసేస్తున్నాను. అలాగే అల్లం ముక్క. బెల్లం చాయ్కి ఎప్పుడు అల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా మీరు అల్లం వేసుకోండి. అల్లంని కూడా కాస్త కచ్చా పచ్చాగా దంచి నీళ్ళల్లో వేసి అల్లం యాలకులు కాస్త మరిగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలన్నమాట. ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో నేను టీ పౌడర్ వేస్తున్నాను. మన ఇంట్లో వాడేది బాగ్ బాక్రీ టీ పొడి అండి. బాగ్ బాక్రీ బాగుంటుంది. అండ్ ఈ మధ్య నీలఫర్ కూడా పెడుతున్నారు కదా, నీలఫర్ టీ పొడి కూడా బాగుంది. బెల్లం చాయ్కి ట్రై చేయండి. ఇప్పుడు బాగా మరగాలన్నమాట. టీ డికాషన్ బాగా మరగాలి. ఇందులోనే మనం బెల్లం వేసేసుకోవాలి. మా ఇంట్లో రోజు దేవుడికి పెడతాం చిన్న చిన్న బెల్లం ముక్కలు. వాటిని నేను బెల్లం చాయ్కి యూస్ చేస్తాను అనమాట. దీన్ని కూడా కొంచెం బెల్లంని టీ డికాషన్లో వేసేసి బాగా మరగనివ్వాలి. చాలా రుచిగా ఉంటుంది. చక్కెర కన్నా బెల్లం నయం కదా, సో బెల్లం చాయ్ కూడా రుచిగా ఉంటుంది. ఈ స్టైల్లో ట్రై చేయండి. బెల్లం చాయ్కి ఒకటే చిన్న చిటికా ఏంటి అంటే డికాషన్ మరుగుతూ ఉండాలి, పక్కన పాలు కూడా వేడిగా ఉండాలి. పాలు కూడా మరగాలన్నమాట. డికాషన్ మరుగుతున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుండి చల్ల పాలు తీసుకొచ్చి డికాషన్లో వేస్తే పాలు విరిగిపోతాయి. అదే బెల్లం టీలో చాలా మందికి తెలియదన్నమాట. ఇవి రెండు మరుగుతూ ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. అప్పుడు సూపర్గా ఉంటుంది. ఇలా డికాషన్ బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలు పోసేసుకోవాలి. నాకైతే మీగడ ఇష్టం చాయ్లో, సో దాంతోపాటు వేసేస్తున్నాను. ఇప్పుడు టీ బాగా మరగాలి. టీ బాగా మరిగింది. ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసేసుకోవడమే అన్నమాట. అంతే, చాలా సింపుల్ అండి బెల్లం చాయ్ చేయడం. దీంతో పాటు బిస్కెట్స్ కాంబినేషన్ బాగుంటుంది. మా ఇంట్లో అయితే మురుకులు ఉంటే చాయ్తో పాటు మురుకులు తినడం చాలా అలవాటు అనమాట. సో నేను అందుకే ప్లేటింగ్కి కూడా అలా మురుకులు పెట్టాను. ఇప్పుడు మనం గ్లాస్లో వేసేసుకోవడం. ఇట్లా ట్రాన్స్పరెంట్ కప్లో ఎప్పుడు చాయ్ బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, బెల్లం చాయ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఈసారి ఇలా ట్రై చేయండి. బెల్లం చాయ్తో పక్కన మీకు ఇష్టం ఉంటే బ్రెడ్ లేదా బిస్కెట్స్ ఏదైనా సరే అలా నంచుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి, వంటలన్నీ ట్రై చేస్తూ ఉండండి. చలో మరి, సీ యూ లేటర్, బాయ్.